ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాప్ ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్. నేను చెప్పేది కొంచెం జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. మీకు చెప్పుకోకపోతే నేను ఎవరికి చెప్పుకుంటాను ఫ్రెండ్స్. మీకు సుత మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, మీరు మీ జీవితంలో ఏమేమి జరిగినాయో ఫ్రెండ్స్. నా జీవితంలో అయితే చాలా చాలా జరిగినాయి. నేను ఇప్పుడు చెప్పుకుంటాను ఫ్రెండ్స్. నా బాధ అంతా మీకు చెప్పుకుంటున్నాను. నా బాధ వినేవాళ్ళు కొంచెం జాగ్రత్త వినండి. కొంచెం దయచేసి నా ఛానల్ చూసేవాళ్ళు నేను చెప్పేది జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మా చిన్నప్పటి సంది మనని చాలా అల్లాల ముద్దుగా పెంచుతారు, చదివిస్తారు, స్థాయిలో ఉండాలని చూస్తారు. అప్పుడు అప్పుడు చిన్నప్పుడు మా స్కూల్ పోయినప్పుడు 10 చదువుతోటే ఆపేసి ఇంటికి నలుగురు పిల్లలు ఆడపిల్లలు ఉన్నా, నలుగురు కొడుకులు ఉన్నా కానీ వీళ్ళు అంటారు కదా, ఆడపిల్లని పెళ్లి చేసి ఎల్లగొట్టాలి, కట్నాలు పెరుగుతున్నాయి, కానుకలు పెరుగుతున్నాయి అని చాలా ఘోరం చేశారు ఫ్రెండ్స్. కట్నాల గురించి చాలా చాలా ఘోరం అయిపోయింది. అప్పుడు బిడ్డకు కట్నం ఇస్తే అదే రేటుగా ఆ కట్నానికే పోవాలని ఆ పరిస్థితి టైము ఫ్రెండ్స్. ఒక ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉండద్దు, మగపిల్లలు ఎంతమంది ఉండరు కానీ ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే ఎంత అడుగుతారో ఏం కథ అని చాలా కుమిలిపోతారు. కానీ నా జీవితంలో ఫ్రెండ్స్ నేను చాలా చాలా అనుభవించిన. పెళ్ళి కాకముందుకు నేను సంతోషంగా ఉన్నానో, బాధగా ఉన్నానో, దుఃఖంగా ఉన్నానో, కానీ అప్పుడైతే నేను ఏదో అప్పుడు తెలియని వయసు కాబట్టి ఏదో అలా సంతోషం అన్నది, బాధ అన్నది తెలియకపోయింది. కానీ మన తల్లిదండ్రులు పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి తోలిరనుకో, అప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది ఇక మన జీవితంలో. అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెనుక ముందు ఆలోచించి మన స్థాయిలో మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక్క స్థాయిలో ఉండి మనం జాబ్ ఏదన్నా చేసే పని అయినా మనం మన కాళ్ళ మీద మనం నిలబడ్డాకనే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ మన జీవితంలో కట్నాలు కాదు, కానుకలు కాదు, అమ్మాయిదైనా మంచి గుణం ఉండాలి, అబ్బాయిదైనా మంచి గుణం ఉండాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఆలోచించి ముందడిగేయాలి. పెళ్ళనగానే సంబరపడి పెళ్లి చేసుకోండి కాదు. ఫస్ట్ చదువు ముఖ్యం. ఫస్ట్ చదువుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, మీ భవిష్యత్తు అర్థమవుతుంది. భవిష్యత్తు అర్థమైనాకనే ముందుకు సాగాలి ఫ్రెండ్స్. ఇవాళ రేపు తల్లిదండ్రులు కట్నాలు ఇంత అవుతుంది, అంత అవుతుంది, అమ్మాయి పెళ్లి చేస్తే అయిపోతుంది, అబ్బాయి కాళ్ళ మీద నిలబడడానికి అబ్బాయి పెళ్లి చేయవచ్చు అని కొంతమంది అనుకుంటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్క రకంగానే చూడండి. అమ్మాయిని చదివియండి, అబ్బాయిని చదివియండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక వాళ్ళ తెలివి, జ్ఞానం, బుద్ధి వచ్చినాకనే పెళ్లి చేయండి. వాళ్ళ స్థాయి వాళ్ళు నిలబడి ఏదో జాబ్ సంపాదించుకున్నాక వాళ్ళకు పెద్ద జ్ఞానం వచ్చినాకనే పెళ్లి చేయండి. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎన్ని బాధలు వస్తాయో, తెలియని రోగాలు వస్తున్నాయి. ఇవాళ రేపు చెప్పలేం. ఈ టెన్షన్లకు, ఈ బాధలకు ఏమవుతుందో తెలియదు. అన్నీ ఆలోచించినాకనే తల్లిదండ్రులు ముందుకు అడిగేయాలి, పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు చేస్తున్నారు కదా అని మనం పెళ్లి చేసుకుంటూ కాదు. మనం స్థాయిలో ఉన్నామా, మనకు పెద్ద జ్ఞానం, పెద్ద బుద్ధి వచ్చిందా రాలేదా అని ఆలోచించుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి. ఏజ్ చూడబడాలి, అమ్మాయిలకు ఏజ్ పడాలి, అబ్బాయిలకు ఏజ్ పడాలి. పడ్డాకనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతే తప్పించి ముందే పెళ్లి చేస్తున్నాం కదా, పెళ్లి చేసుకుంటామని అంటే పెళ్లి చేసుకున్నాక పిల్లలైనాక సంసారం అని ఇదని అదని పెద్ద టెన్షన్ తయారైతే. అందుకని ఆలోచించి ముందు అడిగేయాలి. ఎందుకంటే పెళ్ళి అయినాక మన జీవితంలో అడుగుపెట్టినాక ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మన జీవితం ఎలా మార్పు తీరుతుందో మనకు అర్థం కాదు. మన తలరాతను బట్టి మన జీవితాలు మారుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆలోచించి చేసుకోవాలి. మనం ఆలోచించి చేసుకోండి. ఫస్ట్ మనం కాళ్ళ మీద మనం నిలబడ్డాకనే 3 ముళ్ళ బంధం అన్నది ముందుకు పడుతుంది. అంతవరకు ఫస్ట్ మీరు చదువుకోండి. ఏదైనా ఒకటి మీరు కాళ్ళ మీద నిలబడ్డాకనే ముందుకు సాగండి. అప్పుడే మీ జీవితం. నేను చెప్పేదైతే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ జాగ్రత్త ఉండండి. తల్లిదండ్రులు అయినా నలుగురు అమ్మాయిలు ఉన్నారు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిల పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాకనే తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేయాలి.
ఇవాళ రేపు కట్నాలు కాదు, కానుకలు కాదు, డబ్బులు కాదు, కానీ మంచి గుణం ఉండాలి. అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ మంచి గుణం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి. ఫస్ట్ పైసలు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం, మనసు ముఖ్యం. అర్థం చేసుకునే గుణం ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఏకదమ్న పెళ్లి చేసుకొని కొంతమంది కూడున్నారు, కొంతమంది విడిపోయిన ఉన్నారు. పెళ్ళికి అన్నదే అసలు పెళ్ళి అంటేనే ఇప్పుడు ఈ రోజులలో బట్టి పెళ్ళి అంటేనే సామాన్యం మొత్తం ఈజీగా తీసి పారదీసుకుంటున్నారు. మూడు ముళ్ళ బంధం అంటే మనం సచ్చేదాకా తోడు ఉండేదే మూడు ముళ్ళ బంధం. కష్టమైన నష్టమైన భార్యాభర్తలు తోడు ఉండేదే భార్యాభర్తల బంధం. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకుంటాను కదా, సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాను కదా, విడాకులు తీసుకున్నాం కదా, పోతానమంటే కాదు అది లెక్క. మన మెడల తాళి పడ్డదంటే అది ఏ కష్టమైన ఏ నష్టమైన ఫస్ట్ మనం వాళ్ళ గుణం ఏంటి, వాళ్ళు ఏంటి, ఏం పరిస్థితి, ఎలా అని అన్నీ ఆలోచించుకున్నాకనే పెళ్ళికి ముందు పడాలి. ఫస్ట్ ఆలోచించుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మన మూడు ముళ్ళ బంధం అన్నది, భార్యాభర్తల బంధం అన్నది విలువ ఉంటుంది. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే మీ చదువు ముఖ్యం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఫ్రెండ్స్. బాయ్. మరీ ఉంటున్నా. నా ఛానల్ చూసేవారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కానీ నేను చెప్పే తీరు నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్. బాయ్. మరి ఉంటున్నా.